దేవునికి స్తోత్రం. అందరికీ ప్రైజ్ అలాట్. ఈ మాసం చివరి 3 దినముల ప్రార్థనలో 2వ దినం ప్రార్థన మనం ప్రారంభించుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడ పరమతండ్రి పాదమునికి స్తోత్రమునైన 2వ దిన ప్రార్థనలు మీ తోడుగా ఉండి సాయించండి. ఈ మాసమంతా కాపాడినందుకు మీ వందనాలు నాయన. నేను దినమును జరిగించిన ప్రార్థన బట్టి మీ వందనాలు. మొదటి దినమున ఈ 2వ దినమును ప్రార్థన చేయించుండగా మా మధ్యలో మీరుండండి నాయన. ప్రజలందరినీ సిద్ధపరిచి ఏకీవించండి. నీ కృపను దయచేయమని ప్రతి బిడ్డను నడిపి సాయించమని యేసు నామం పెట్టి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ దినమునికి ఏర్పరచబడిన పరిశుద్ధ లేఖన భాగము కీర్తనల గ్రంథం 66వ సంకీర్తన 19-20 చరణాలు చదువుకుందాం. కీర్తనలు 66, 19వ చరణం, 20వ చరణం చదువుతున్నాను. నిశ్చయముగా దేవుడు నా మనవి అంగీకరించి ఉన్నాడు, ఆయన నా విజ్ఞాపన ఆలకించి ఉన్నాడు. దేవుడు నా ప్రార్థనను త్రోసివేయలేదు, నా యొద్ద నుండి తన కృపను తొలగింపలేదు. ఆయన సన్నుతింపబడునుగాక. ఆమేన్. ప్రేమిని దేవులారా, చదవబడినటువంటి పరిశుద్ధ లేఖన భాగాన్ని చూస్తే కీర్తనకారుడు నా ప్రార్థనను ఆలకించి ఉన్నాడు, నా ప్రార్థన విజ్ఞాపనను అంగీకరించి ఉన్నాడు, నా ప్రార్థనను త్రోసివేయలేదు, ఆయన కృపను నా యుద్ధ నుండి తొలగింపనీయలేదు అని కీర్తనకారుడు ఆయన నామం సన్నుతింపబడును గాక అని అంటాడు. ఎందుకు ఈ కీర్తనకారుడు అంత ప్రార్థనను దేవుడు పర్టికులర్గా ఆలకించాడు, అంగీకరించాడు? ఆ ప్రార్థనను విజ్ఞాపనను ఆలకించి జవాబును దయచేశాడు. తన కృపను మరి ఆ కీర్తనకారుని యుద్ధకు పంపినట్లుగా, ఆయన ప్రార్థనను త్రోసివేయకుండా చేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రేమిన దేవులారా, ప్రార్థన దేవుని వాక్యానుసారంగా, దేవుని యొక్క ఆజ్ఞానుసారంగా మనం ప్రార్థన చేయవలసి ఉంటుంది. అందుకే కీర్తన సామెతలు 28వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట ఉంది, ధర్మశాస్త్రము వినకుండా చెవిని తొలగించుకొని వాని ప్రార్థన హేయము. ధర్మశాస్త్రం వినకుండా తన చెవులు తొలగించుకుంటాడు. అంటే వాక్యం మీద నిర్లక్ష్యత కలగజేస్తూ ఉంటారు. వాక్యం ఇంట్రెస్ట్ ఉండదు, కానీ దేవుణ్ణి అడగడానికేమో శ్రద్ధ ఉంటుంది. నాకు అది కావాలి, ఇది కావాలి ప్రభు, నాకు అది ఇది అని అన్నిటిని అడగడానికి ఆసక్తి ఉంటారు. కానీ దేవుని వాక్యాన్ని వినడానికి, దేవుని ధర్మశాస్త్రం ఉన్న కట్టడలు, ఆజ్ఞలు, ఆయన వాక్యం వినడానికి శ్రద్ధ చూపరు. అందుకనే అటువంటి వారి ప్రార్థన దేవునికి హేయము, అపవిత్రమైనది అని అంటాడు. కనుక దేవుని ధర్మశాస్త్రమును ఆలకిస్తాం. అందుకే కీర్తన గ్రంథం 1వ సంకీర్తనలో మనకుంటుంది, యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దాని దివారాత్రములు ధ్యానించువాడు ధన్యుడు, అతడు నీటి కాలువల యోరన నాకబడు తన ఫలమిచ్చు చెట్టు వలె నుండును, అతడు చేయనిదంతయు సఫలమగును. హల్లెలూయా. కనుక ప్రేమిని దేవుని బిడలారా, అటువంటి వారి ప్రార్థన ఆలకిస్తాడు, అంగీకరిస్తాడు. దేవుని ధర్మశాస్త్రం నందు ఆనందించు దాని దివారాత్రములు ధ్యానించాలి, దాని మీద ఆసక్తి కలిగి ఉండాలి. అందుకే దేవుని ధర్మశాస్త్రం వినకుండా చెవులు తొలగిపోజేసుకుని వాడి యొక్క ప్రార్థన దేవునికి హేయము, అపవిత్రంగా ఉంటుంది. కనుక ప్రేమిని దేవులారా, ప్రార్థన చేసే బిడ్డలందరూ కూడా, ఈ 2వ దినం ప్రార్థన చేసే బిడ్డలందరూ కూడా ఈ 3 దినముల ప్రార్థన మీరు ప్రతిష్ఠించుకున్నారని నేను నమ్ముతూ ఉన్నాను. సంఘానికి దేవుడు ఇచ్చినటువంటి గొప్ప బాధ్యత, భారము, దర్శనము. కనుక మరి ఈ 2వ దినమందు ప్రార్థనలో కూడా మీరు ఉండండి. మీరు ధర్మశాస్త్రాన్ని, వాక్యాన్ని ధ్యానిస్తూ, వాక్య ప్రకారం జీవిస్తూ, దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తూ, విశ్వాసంతో ప్రార్థన చేయండి. దేవుడు తప్పకుండా మీ ప్రార్థన కూడా అంగీకరించి, మీ విజ్ఞాపనను ఆలకించి, మీ ప్రార్థనను త్రోసివేయకుండా దేవుని కృపను మీ యొద్ద స్థిరముగా ఉంచుతాడు. అట్టి కృప నిత్యం మనకందరి తోడైండి నడిపించును గాక. ఆమేన్. అందరం కళ్ళు మూసుకొని తరలి ఉంచినైతే అమ్మగారు విజ్ఞాపన చేస్తారు. మహోన్నతుడా, మహిమగల రాజా, సర్వశక్తి మంతుడ, సర్వ సృష్టికర్త నీ పాదములకు స్తోత్రాలు. నువ్వు పరిశుద్ధుడవు. మేమును నాయన మా హృదయాలను శుద్ధి చేసుకొని నాయన ఈ మాసమంతా కూడా నీ కృపలో జ్ఞాపకం చేసుకున్నందుకు కృతజ్ఞత చెల్లిస్తూ, ఈ మాసం ఈ దినమున సమయంలో మాట్లాడిన మాటలను బట్టి నీకు వందనాలయ్యా. ధర్మశాస్త్రం వినగలిగిన మన నాయన చెవిని ప్రతి ఒక్కరికి దయచేయండి. వాక్యానుసారంగా, ధర్మశాస్త్రం ప్రకారంగా నీ యొక్క ఆజ్ఞలు గైకొని నడుచుకొని నాయన నీ యొక్క వాక్యమునందు ఆనందిస్తూ చేసే పనులు సఫలపరచబడటకు సహాయం చేయండి. నీకు ఏమైన రీతిగా ఎవరు ఉండకుండా ప్రభా, నీ సన్నిధిలో ప్రభా తీర్మానం చేసుకొని ప్రార్థన చేయటకు సహాయం చేయమని నాయన ప్రపంచంలో ఉన్న ప్రతి దేశాన్ని, రాష్ట్రాన్ని, నాయన అధికారులను, నాయకులను పరిపాలించే ప్రతి ఒక్కరితో మీరుండమని ప్రార్థిస్తూ
ప్రత్యేకంగా ప్రభా ప్రతి స్థలంలో మీరుండమని, చేయబడుచున్న ప్రతి ప్రార్థనను మీరు ఆలకించమని నాయన, ప్రత్యేకంగా రేపు జరిగే ఆరాధనలలో మీరు ఉండండి ప్రభా. నాయన, ఎవరు బలహీనతలతో మానసికంగా, శారీరకంగా, ఆర్థికంగా బలహీనపడి ఉన్నారో వారిని నీ బలము చేత నింపి బలపరిచి తాకి ముట్టి స్వస్థపరచమని, నీ కృపలో జ్ఞాపకం చేసుకోమని ఈ ప్రార్థనలు మీరు ఆలకిస్తున్నందుకు కృతజ్ఞత చెల్లిస్తూ యేసుక్రీస్తు పేట అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్. తండ్రి, కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుని దీవెన ఎక్కడున్న మనకును భూలోకములలో పరిశుద్ధులకు అందరికీ రెండవ దిన ప్రార్థనలు ఏకీభవిస్తూ ఆయన వైపు చూస్తూ ముఖ్యంగా ఆయన ధర్మశాస్త్రమును మరి ఆశతో, ఆనందముతో, సంతోషముతో ధ్యానిస్తూ, అంగీకరిస్తూ ఆయనకు మొరపెట్టుటకు ఇష్టపడుతున్న ప్రతి బిడ్డకును, మనకందరికీ, సంఘమంతటికి, సార్వత్రిక సంఘానికి, సకల పరిశుద్ధులకును, సర్వ ప్రజలు ఆయన ప్రేమ, త్యాగం, యాగం, యజ్ఞం, పవిత్రత, ప్రత్యేకత తెలుసుకొని ఆయన ఎద్దుకొచ్చి నిత్య నరకుడు తప్పించబడి నిత్యత్వమునకు చేరుకున్నట్టుకుని మనకందరికీ ఈ 3 దినముల ప్రార్థనలో మరి ఏకీభవిస్తూ ఆయన వైపు చూస్తున్న ప్రతి బిడ్డకును మనకందరికి సదా తోడైంది నడిపించును గాక. ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యు. రేపటి దిన కూడా ప్రార్థన చేయండి. దేవుడు మీకు తోడైండును గాక.